బెజవాడలో కాలనీలు నీట మునిగాయి. మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల దాటికి విజయవాడ నగరం అయితే నీట మునిగింది. నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి కూడా ఉంది. నగర వాసుల జనజీవనం కూడా స్తంభించిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఉదయం 11 గంటల సమయమైనా కూడా నగరంలోని రోడ్ల మీదకి నగరవాసులు రావడానికి సంబంధించి అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం విజయవాడ నగరంలోని ప్రధాన రహదారిగా ఉన్నటువంటి 5వ నెంబరు బస్సు రోడ్లో కూడా ఉన్న రోడ్డు మొత్తం కూడా చూడొచ్చు. మోకాళ్ళ లోతు నీళ్లు కూడా నిండిపోయిన నేపథ్యంలో వాహనాలు ద్విచక్ర వాహనాలు వెళ్ళటానికి అయితే అసలు సాధ్యం కాని పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ వెళ్ళినా కూడా వాహనాల్లోకి నీళ్లు కూడా వెళ్ళిపోయి అవి నిలిచిపోయిన పరిస్థితి నేపథ్యంలో అందరూ కూడా వాహనాలని పక్కన పెట్టి నడిచి వెళ్తున్న పరిస్థితి కూడా మనకి విజువల్స్లో స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే వాహనాలు తీసుకెళ్తే కనుక వాటిని వెనక్కి తీసుకురావడం కూడా సాధ్యమయ్యే పరిస్థితి కనపడలేదు. మరోవైపు అన్ని రోడ్లు ఇదే విధంగా జలమయమైన పరిస్థితుల నేపథ్యంలో వాహనాలన్నీ కూడా ఒక చోట నిలిచిపోయిన పరిస్థితి కూడా ఉంది. మనం రహదారికి రెండో వైపును కూడా చూడొచ్చు. ఆ రోడ్డు కూడా పూర్తి స్థాయిలో జలమయమైపోయిన పరిస్థితి కూడా ఉంది. నిన్న అర్ధరాత్రి నుంచి అంటే తెల్లవారుజాము నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి మొత్తం నగరం అంతా కూడా జలమయమైపోయి జల దిగ్బంధనంగా మారిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విజయవాడ మొగలరాజపురంలో కొండ చర్యలు కూడా విరిగిపడడంతో అక్కడ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఒకరు మృతి చెందారు. ఇంకా కొంతమంది మృతులు కూడా కొండరాల కింద ఉన్నట్టుగా కూడా అనుమానిస్తున్న నేపథ్యంలో ఒకవైపున సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. విద్యుత్ వైర్లు ఎక్కడైనా పడి ఉంటాయోనని ముందస్తుగానే ఆ విద్యుత్ సరఫరాను కూడా కొన్ని చోట్ల నిలిపివేస్తున్న పరిస్థితి. భారీ వాహనాలు తప్ప 2 వీలర్స్ అయితే వెళ్ళలేని పరిస్థితి. కార్లు కూడా లోపల కూర్చున్న వాళ్ళకు కూడా ఈ వర్షపు నీటి ఎఫెక్ట్ కూడా తెలుస్తున్న నేపథ్యంలో కొన్ని చోట్ల వాహనాలు కూడా కార్లు కూడా వెళ్ళలేని పరిస్థితులు అయితే కనపడుతుంది. మన విజువల్స్లో చూడొచ్చు. బస్సులు వెళ్ళే మార్గం కూడా పూర్తి స్థాయిలో చాలా ఇబ్బంది పడతా కూడా ఈ బస్సులన్నీ కూడా వెళ్తున్న పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. నగరంలోని అన్ని ప్రధాన రహదారులు అన్నీ కూడా ఇదే విధంగా జలమయం అయిపోయిన పరిస్థితుల నేపథ్యంలో ప్రధాన రోడ్లలో నీటిని తొలగింపుకి సంబంధించి కూడా ఒకవైపున కార్పొరేషన్ అధికారులు కూడా చర్యలు చేపట్టినట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. విజయవాడ 1 టౌన్తో పాటుగా ఇటు 2 టౌన్లో కూడా ఇదే విధమైన పరిస్థితుల్లో మొత్తం అన్ని ప్రధాన రోడ్లు కూడా జల దిగ్బంధనానికి గురైన నగరంలో నగరవాసులు రోడ్ల మీదకి రాలేని దారుణ పరిస్థితి అయితే ప్రస్తుతం విజయవాడ నగరం అంతా కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో వర్షం ఇదే విధంగా కొనసాగితే కనుక ఈ వరద నీటిని తోడించడానికి సంబంధించి మోటార్లను కూడా ఏర్పాటు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నట్టుగా అయితే మనకి